नगर बीआरएस पार्लमेंट अभ्यर्थी श्री विनोद कुमार गारू स्थानिक एमएलए चिरंजीवी केटी रामाराव गारू लक्ष्मी नरसिंहराव गारू बालकृष्ण गारू जडपी चेयरपर्सन श्रीमती अरुणा राघवरेड्डी गारू श्री कोंडूरी रवींद्रराव गारू गूडूरी प्रवीण राष्ट्र कार्यदर्शि गारू श्रीमती तुला उमा गारू जिंदम कला चक्रपाणि गारू चिक्काల रामाराव गारू सिरिसिల్ల जिल्ला पार्टी अध्यक्षुलु श्री आगయ్య गारू इंत भारी संख्यलो तरली वच्चिनटुवंटि ना अन्नदम्मुలకు अक्का చెల్లెలకు అందరికీ నమస్కారం। రాజన్న సిరిసిల్ల జిల్లా ప్లీజ్ ఆగాలి। సిరిసిల్ల జిల్లా దేవుని పేరు కూడా ఉండాలని ఎములాడ రాజన్న పేరు కూడా నేనే పెట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా అని పేరు పెట్టుకున్నాం। పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి। 3 పార్టీలు రంగంలో ఉన్నాయి। ఏ పార్టీలు ఏం చేసినాయో మీ అందరికీ కూడా బాగా తెలుసు। నిన్ననే ఈ ప్రాంతానికి వేములవాడకు ప్రధానమంత్రి గారు వచ్చినారు। ఆయన పక్కనే బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడు కూడా ఉన్నాడు। దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడే ప్రధానమంత్రి పొద్దున లేస్తే హిందూ హిందూ అని మాట్లాడే బండి సంజయ్ వేములవాడకి ఏమన్నా ₹1 ఇస్తామని చెప్పినరా? వేములవాడ దేవస్థానాన్ని బాగు చేస్తామని చెప్పినరా? ఆ ప్లేస్ బాగా ఇరుకుగా ఉంటే నేనే అక్కడికి వచ్చి ఒక దాదాపు 35 ఎకరాల స్థలాన్ని చెరువులో నుంచి ఇప్పించి దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసినామని చెప్ప ఈ దేవుని పేరు చెప్పి అడిగే వాళ్ళు ₹1 కూడా నిన్న బండి సంజయ్ అడగలేదు, నరేంద్ర మోడీ ఇయ్యలేదు। నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఇది చేనేత కార్మికులు ఎక్కువగా నివసించేటువంటి పట్టణం। గతంలో ఇక్కడ చాలా ఆత్మహత్యలు జరిగినాయి। నేనే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను। నేను చాలా బాధపడ్డాను। బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక స్కీములు తెచ్చి అనేక రకాల స్కీములు తెచ్చి బతుకమ్మ చీరలు కావచ్చు, విద్యార్థుల డ్రెస్సులు కావచ్చు, క్రిస్మస్కు రంజాన్కి ఇచ్చేటువంటి కానుకలు కావచ్చు, ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించినాం। ఇక్కడ 370 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉన్నాయి। దాన్ని ఈమని అడిగితే మీకెందుకు, మీరు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అంటే నాకు కోపం వచ్చి నేను ఒక మాట అన్నా, ఏమంత అధ్వానం కనబడుతున్నామనంటే నా మీద ఆగవా ఆగవా బుద్ధిలో ఆగు, వీడు మనోడేనా ఇంతకు? ఒక మాట నేను కోపానికి వచ్చి మాట్లాడితే నా మీద 48 గంటల నిషేధం పెట్టినారు। కేవలం పద్మశాలి కార్మికులను, చేనేత కార్మికులను అవమానించిందని నేను కోపంగా మాట్లాడితే నా మీద నిషేధం పెట్టినారు। మీరు గమనించాలి, దేశంలో మొట్టమొదటిసారి చేనేత మీద జీఎస్టీ వేసిన మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ। ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా వేయలే, అన్నీ తీసేసినాడు। చేనేత కార్మికులకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కానీ ఇంకా చాలా స్కీములు ఉంటే అన్నిటినీ రద్దు చేసిన మనిషి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ। బాబు సౌండ్ తక్కువ చేయి, అన్నీ కూడా రద్దు చేసినాడు, ఒక్కటి కూడా లేకుండా రద్దు చేయడం జరిగింది। చేనేత కార్మికులంటే లెక్కనే లేదు। అసలు భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ఎజెండా లోపల పేదలు ఉండరు, కార్మికులు ఉండరు, రైతులు ఉండరు, ఆటో రిక్షా కార్మికులు ఉండరు, ఎవ్వరు కూడా ఉండరు। పేదవాళ్ళ ఎజెండా ఉండనే ఉండదు। ఇక్కడ ఉండేదల్లా పెద్ద పెద్ద గద్దల ఎజెండా ఉంటుంది।
పెద్ద పెద్ద అంబానీ అదానీ లక్షల కోట్ల శ్రీమంతులు వాళ్లకు కార్పొరేట్ ట్యాక్సులు రద్దు చేస్తారు తప్ప పేదవాళ్ళకు మాత్రం చేసే పద్ధతి గత 10 ఏళ్ల నుంచి మనం చూడలే. 10 ఏళ్ల కింద నరేంద్ర మోడీ చెప్పినాడు, నేను గెలిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి మనిషికి 15 లక్షలు ఇస్తా అని చెప్పినాడు. సిరిసిల్లలో ఎవరికైనా వచ్చినాయా? వచ్చినాయట కదా సిరిసిల్లకు. బండి సంజయ్ తెచ్చిచ్చిండట కదా, రాలేదా? 15 లక్షలు రాలే, 15 రూపాయలు రాలే. సబ్కా సాత్ సబ్కా వికాస్ మోడీ డైలాగ్ ఏమన్నా అయిందా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? ఏమి రాలే. బేటీ పడావో బేటీ బచావో ఏమైనా వచ్చిందా? జన్ధన్ ఖాతా ఏమైనా జరిగిందా? అంటే ఏమి కాలే. అంత వట్టిదే గ్యాసు ట్రాషు డబ్బాల రాలేసినట్టు ఊపుడు తప్ప ఏ పేదలకేం జరగలే. ఉల్టా ఇక్కడ జరుగుతూ ఉంటే దాన్ని తీసేయడం, గోల్మాల్ దింపడం తప్ప ఎవ్వలకు కూడా న్యాయం జరగలే. గొల్ల కుర్మలకు గొర్రెలిస్తూ ఉంటే దానికి అడ్డం పడ్డారు. ఏ ఒక్క స్కీమ్ కూడా లేదు. అంటే బీజేపీ అబ్కి బార్ 400 పార్ అంటున్నారు. నేను చెప్తా ఉన్నా మీకు, ఒకవేళ మోడీ గెలిస్తే, బీజేపీ గెలిస్తే 400 పార్ గ్యారంటీ అవుతుంది. పెట్రోల్ ధర డీజిల్ ధర 400 దాటుతుంది. అంతే కదా? మోసపోతే గోసపడతాం, జాగ్రత్త. నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అలవిగాని హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఇష్టం వచ్చిన మాట చెప్పి వాళ్ళ నోటికొచ్చిన వాగ్దానం చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ఒక్క హామీ అన్న అమలు చేసిందా? మహిళలకు 2500 వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? కాలేదా? ఏది కాలే, ఏ ఒక్కటి కాలే. ఒకటే ఒక ఉచిత బస్సు పెట్టినారు. దాంతో బస్సులలో ఆడవాళ్ళు సర్కస్ చేసినట్టు అనుకుంటా ఉన్నారు. ఆటో రిక్షా కార్మికులేమో రోడ్డున పడి అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తూ ఉన్నారు. ఏ ఒక్కటి కూడా జరగలే. మొత్తం రైతాంగాన్ని వంచి రైతు బంధు వచ్చిందా? రాలే. పాత 10,000 కూడా రాలేదా? అంటే రాదు కూడా, అది జరగదు కూడా. ఈ విధంగా రైతు బంధు రాలే, నీళ్లు రాలే, కరెంటు రాలే, మరమగ్గాలు మూలబడే పరిస్థితి, చేనేత కార్మికులు చచ్చిపోయే పరిస్థితి, ఎవరిని కూడా ఆదుకున్న పరిస్థితి లేదు. అటు కార్మికులను కానీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ ఏది అమలు చేయలే కాంగ్రెస్ పార్టీ. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీ అందరు కూడా ఆలోచించి ఓటేయాలి. ఆగమాగం ఓటు వేయద్దు. ఓటు ఎప్పుడైనా సరే ఆలోచన చేసి వేయాలి. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు. ఇక్కడ మంచి రచయితలు ఉన్నారు. సిరిసిల్లలో పెద్దేంటి అశోక్ కుమార్ లాంటి రచయిత ఉన్నాడు. ఇక్కడ మేధావులు ఉన్నారు, తెలివి గల వాళ్ళు ఉన్నారు. మీ అందరినీ కూడా నేను కోరేది, నేను ఇక్కడ మొత్తుకోబడితే నువ్వు అక్కడ మొత్తుకోబడితే ఏది మంచిగా పట్టాలి భయ్? ఆగాలి కదా. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసగించి అన్ని వర్గాల ప్రజలను, మహిళలను, రైతులను, పేదలను ఏ ఒక్క వాగ్దానం చేయలే. ఆటో వాళ్ళకి ఇస్తామన్నారు. ఆగానే బాబు, ఆగు కదా. ఏ కార్యక్రమాన్ని కూడా చేయకుండా మళ్ళీ ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఓట్లు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఏం ఆలోచించాలా? మేము ఏం చేయకున్నా ఇష్టం వచ్చిన మాటలు చెప్పి ఏం చేయకపోయినా సరే మళ్ళీ మాకే గుద్దిండ్రు, మాకే ఓటేసిందని మొత్తం బంధు పెడతారు. మరి ఇవాళ బీఆర్ఎస్ నరేంద్ర మోడీ వచ్చి గోదావరిని ఎత్తుకొని పోతా అంటున్నాడు. గోదావరి నుంచి నీళ్లు తెచ్చి మనం అప్పర్ మానేరు ఎట్లా చేసుకున్నామో, మానేరు నదిని ఎట్లా సజీవ నదిగా చేసుకున్నామో, మిడ్ మానేరు ఎంత బ్రహ్మాండంగా కలకల్లాడుతుండేనో దాన్ని మొత్తం ఎండబెట్టినారు. మరి గోదావరి నది పోతే తెలంగాణకున్న ఒక ఆశ పోతే ఎక్కడి నుంచి మనకు నీళ్ళు రావాలి, ఏ విధంగా మనం బ్రతకాలి? కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. ఏం చేయకుండా వట్టిగానే గాలి గత్తర ఓటేస్తామంటే మన బతుకులు కూడా గావర అయితే తప్ప మనకు లాభం జరగదు. అందువల్ల వెర్రి ఆవేశం కాదు, నినాదాలు చెప్పడం కాదు, మంచిగా ఆలోచించి చర్చించి, మీకు ఇంకా 3-4 రోజులు టైం ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా చేనేత బిడ్డలకు నా మనవి, ఒకనాడు మీరు చచ్చిపోతుంటే నేను బాధపట్టలేక ఏడ్చి
పార్టీ నుంచి 50 లక్షలు తెచ్చి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మిమ్మల్ని బతుకమని నేను బతిలాన్న. రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే కేటీ రామారావు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అనేక స్కీములు పెట్టుకున్నాం. థ్రిఫ్ట్ కావచ్చు, చాలా స్కీములు పెట్టుకున్నాం. రంగులు రసాయనాలు గిట్ట తెచ్చుకున్నాం. సిరిసిల్లకు ఒక టెక్స్టైల్ పార్క్ కావాలంటే నరేంద్ర మోడీ ఇయ్యలే, ఏ మోడీ కూడా ఇయ్యలే. అయినా కూడా ఉన్నంతలో, రాష్ట్రం చేతిలో ఉన్నంతలో బతుకమ్మ చీరలో, రంజాన్ గిఫ్ట్లో, స్కూల్ యూనిఫామ్స్ ఏదో ఒకటి ఇచ్చి మిమ్మల్ని కాపాడుకున్నాం. మరమగ్గాల కార్మికులను కూడా కాపాడుకున్నాం. కనీసం నెలకు 15,000 20,000 జీతం వచ్చే పరిస్థితి తెచ్చుకున్నాం. ఈనాడు వచ్చిన ఈ సర్కార్ అన్ని బంద్ పెడతా ఉన్నది. పాత బకాయిలు ఇవ్వడం లేదు, కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు. నేను ఎక్కడ అడిగినా మన రాష్ట్రం అంతా అడుగుతా ఉన్నా, రంజాన్ అయిపోయింది, మీకు రంజాన్ తోఫా వచ్చిందా అంటే ఎక్కడ కూడా రాలేదని చెప్తా ఉన్నారు. పేదలకు బట్టలు దొరుకుతాయని, చేనేత కార్మికులకు ఇంత పని దొరుకుతుందని మేము ఆ కార్యక్రమాన్ని పెట్టినాం. దాన్ని ఎందుకు బంద్ పెట్టింది ఈ సర్కార్? దయచేసి ఆలోచన చేయాలి. ఉట్టిగా గుడ్డిగా ఓట్లేయడం కాదు, ఎవడో చెప్తే ఓట్లేయడం కాదు. మన బతికేంది, మన ఆగమేంది అని ఆలోచన చేయాలి. రైతు సోదరులకు కూడా నా మనవి, రైతు బంధు ఇవ్వడానికే వెనకాడిన ఈ ప్రభుత్వం ఇలా ధాన్యం కూడా కొంటలేదు. కల్లాలలో తడిసిపోతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ వడ్లు తడిసిపోతే కూడా అడిగే దిక్కులేదు, కొనే దిక్కులేదు. కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఆవేశం కాకుండా, వినోద్ కుమార్ గారు చదువుకున్న వ్యక్తి, బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి, పార్లమెంట్లో మన కోసం కొట్లాడే వ్యక్తి. ఆయనతో పాటు చాలామంది మన ఎమ్మెల్యేలు గెలపబోతా ఉన్నాం. ఎంపీ సీట్లలో మనదే మెజారిటీ. కరీంనగర్ నంబర్ 1 మెజారిటీ ఇచ్చి వినోద్ని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. బండి సంజయ్కు వినోద్కి ఏమైనా పోలికున్నదా? బండి సంజయ్ మాట్లాడితే మనకు అర్థమవుతుందా? ఆయన మాట్లాడేది ఏం భాష? హిందీయా, ఇంగ్లీషా, తెలుగా? అదే వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ కోసం అనేక కార్యక్రమాలు తెచ్చినారు. పార్లమెంట్లో కొట్లాడినారు. 2001 నుంచి తెలంగాణ సాధన కోసం నాతో పాటు ఉద్యమంలో ఉన్నాడు. ఉద్యమాన్ని స్థాపించడంలో ఉన్నాడు. ఒక అడ్వకేటు. ఇక్కడనే సిరిసిల్ల రాజేశ్వరరావు గారు, మీ అందరికి తెలుసు వారి సేవలు. వారి మేనల్లుడే మన వినోద్ కుమార్ గారు. ఒక కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చి బ్రహ్మాండంగా తెలంగాణను అవమానిస్తే నా పార్లమెంటుకు నేను రాజీనామా చేసిన. మీరే అందరూ కూడా నాకు సర్దిగట్టి 2.5 లక్షల ఓట్లతో గెలిపించి తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని పెంచిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ క్రూషియల్ టైంలో ఈ కరీంనగర్ గడ్డ తెలంగాణ గౌరవం కాపాడాలి, గులాబీ జెండా గౌరవం కాపాడాలి. బ్రహ్మాండమైన మెజార్టీతో వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్దిపేటకు వెళ్లాల్సి ఉంది.